అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి ఒక మంచి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రం అనేది మీకు ఎక్కువ బంగారం కొనాలి అనుకున్న వారైనా, లేదా ఎక్కువ డబ్బు చేరాలి అనుకునే వారైనా సరే ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపించే ఒక అమ్మవారి స్వర్ణవారాహి మంత్రం అండి. చాలా 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 పవర్ఫుల్ అయిన ఒక మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మీకు విపరీతమైన ధనయోగం అనేది కలిగి ఆ ధనం రావటం, అలాగే స్వర్ణం బంగారం కొనగలిగే ఒక స్తోమత రావటం అనేది తప్పకుండా జరుగుతుంది. ఎందువల్లంటే ఇప్పుడున్న కాలంలో బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఒక గ్రాము కొనాలంటే కూడా 12,000 దగ్గర అయిపోతూ ఉందండి. ఆ బంగారం కొనగలే అయ్యో ఏంలే బంగారం ఎందుకు వద్దు ఇంకా అసలు కొనక్కర్లేదు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తూ ఉన్నాం. అంత రేట్ అనేది ఉంటుంది. కానీ బంగారం అనేది ప్రతి ఒక్కరూ కొనాలి. అది ఇన్వెస్ట్మెంట్గా అయినా సరే, అలంకారంగా సరే, పిల్లలకి పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా పెట్టే తీరాలన్న ఒక కట్టాయం ఉన్నా సరే బంగారం అనేది కొనాల్సిన ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామ్ బంగారం కొంటేనే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ యోగం మాకు లేదా, మాకు స్వర్ణ యోగం లేదా, బంగారం కొనే యోగం లేదంటే ఒక్కసారి ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు కనీసం ఒక 48 రోజుల పాటు వరుసగా చెప్పుకుంటూ ఉండండి. ఆ యోగం మీకు కలిగి దగ్గరగా మీరు సవర్లుగా కొనే యోగం కూడా వారాహి అమ్మవారు కల్పిస్తారు. ఇక ఆ అమ్మవారి మంత్రం ఏంటి, ఎప్పుడు ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఒక్కసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఇక ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా అమ్మవారి మంత్రాన్ని అంటే కనక వర్షం కురిపించే స్వర్ణవారాహి అమ్మవారి మంత్రాన్ని మీరు చక్కగా స్నానం చేసి పఠించేసేయండి. లేదు అంటే ఈవినింగ్ అమ్మవారు రాత్రి దేవత అంటాం కదా వారాహి అమ్మవారిని, అలా రాత్రి దేవత కాబట్టి సాయంత్రం దీపం పెట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నా సరే విపరీతమైన ప్రయోజనం అనేది ఉంటుందండి. ఇంకా పంచమి రోజు ఒక కోరిక అనేది అమ్మవారి ముందు మీ యొక్క కోరిక అనేది బేస్ చేసి, అంటే తల్లి మాకు ఎక్కువ డబ్బు రావాలి, ఎక్కువ బంగారం కొనే యోగం కావాలి, నీ యొక్క ఆ కనక వర్షం కురిపించే కటాక్షం మాకు చూపించాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మరింత ఫలితం ఉంటుంది. కానీ ఏ ఒక్క విషయం చేయాలన్నా కూడా వరుసగా ఒక 48 రోజులు, ఒక మండలం రోజులు చేసినప్పుడు ఆ ఫలితం అనేది 100% వస్తుంది. ఒకరోజు మంత్రం చెప్పుకొని 2 రోజులు మంత్రం చెప్పుకొని రాలేదు అనుకోకుండా ఒక 48 రోజులు మీరు ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీకే తెలియకుండా ఆటోమేటిక్గా ఈ యోగం అనేది మీకు కలుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా మీరు సాయంత్రం అయినా సరే పొద్దునైనా సరే చక్కగా స్నానం చేసేసి ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి. ఇక వారాహి అమ్మవారి కనకవర్షం కురిపించి ఆ స్వర్ణవారాహి మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం బ్రస్తో శ్రీ స్వర్ణవారాహి దేవియే నమః. ఓం శ్రీం బ్రస్తో శ్రీ స్వర్ణవారాహి దేవియే నమః. ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక 21 సార్లు అనేది ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండండి. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు
21 సార్లు అనేది 48 రోజులు చెప్పుకున్నప్పుడు 100% ఫలితం అనేది మీకు ఉంటుంది. ఆ యొక్క స్వర్ణం కొనే ఒక యోగం అనేది మీకు కలుగుతుంది. అంటే దానికి తగ్గ డబ్బు చేరటం, మీకు అదృష్టం అనేది చేకూరటం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఎంతలే అనుకోకుండా ప్రయత్నించి చూడండి. ఆ తల్లిని నమ్ముకున్న వారికి అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తుంది. కానీ మనం కొంచెం ఓపికగా, నమ్మకంతో, ఆ తల్లి మీద భక్తితో అనేది మనం ఏదైనా ప్రార్థించి మన ప్రార్థన అనేది అమ్మవారి ముందు పెట్టినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు విపరీతంగా బంగారం కొనే యోగం అనేది మీకు కలుగుతుంది. మీ యొక్క పిల్లలకి మంచిగా ఎక్కువ సవరాలు పెట్టుకోవాలి, చక్కగా ఎక్కువ బంగారం పెట్టి పెళ్లి చేయాలని ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ అనేది నెరవేరుతుంది. ఎన్నో చేస్తూ ఉంటాం. ఎంతో సమయం అనేది మనం రోజులో ఖర్చు చేస్తూ ఉంటాం. ఒక్కసారి అమ్మవారి మంత్రానికి ఏదో ఒక సమయంలో ఉదయమైనా సాయంత్రమైనా చక్కగా మీ యొక్క సమయాన్ని ఒక 1 మినిట్ అనేది కేటాయించినప్పుడు అందులో మనకు ప్రయోజనం కలుగుతుంది, అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అన్నప్పుడు చెప్పుకోవటంలో తప్పే లేదండి. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క ప్రార్థన అనేది ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.